కానీ సునీల్ గారి గురించి, రాజేంద్ర ప్రసాద్ గారి గురించి ఇంత చర్చ జరిగింది కాబట్టి అస్సలు సునీల్ గారు నోరు విప్పితే ఏం వస్తుందో మనం చూద్దాం. కానీ సునీల్ గారు ఎక్కడ కూర్చున్నారు అసలు? రాకండి సార్, రాకండి, నేనే మీ దగ్గరికి వస్తా. వద్దు సార్, మీరు అక్కడే ఉండండి. మీ గురించి ఇంత చర్చ జరుగుతుంటే, మీ గురించి ఇంత చర్చ జరిగితే మీరు సైలెంట్గా ఎలా ఉంటారు? ఇక్కడ ఏం జరుగుతుంది బ్రోస్? బ్రోస్ బ్రోస్ కొంచెం మాకు స్పేస్ ఇస్తే మేము సునీల్ గారి దగ్గరికి వెళ్తాం. బ్రోస్ కొంచెం పక్కకి రండి, లేకపోతే సునీల్ గారు ఇక్కడ స్పీకర్ ఉంది, కొంచెం మీరే ముందుకు రండి సార్. రాజేంద్ర ప్రసాద్ గారి పక్కన మోహన్ బాబు గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి మధ్యలో సునీల్ గారిని నుంచోపెట్టి ఇప్పుడు మనం మాట్లాడదాం సార్. సునీల్ గారు, ఇందాక జరిగినటువంటి సంఘటనకి మీ అసంకల్పిత ప్రతీకార చర్య ఏమిటి? అంటే నన్ను చిట్టి గారు ఇన్వాల్వ్ చేశారండి. యాక్చువల్గా నాకు సంబంధం చారి గారు బుక్ చేస్తారనమాట, అలాగా మీకు సంబంధం కదా, నన్ను ఇన్వాల్వ్ చేశారు కదా. ఎంత మనం లైవ్ కోసం పనిచేస్తున్నాం. రాజేంద్ర ప్రసాద్ గారు ఇందాక అన్నారండి, అందరికంటే నేను చేసిన కామెడీయే కాదనండి, ఆయన చేసిన ఆర్టిస్ట్గా కూడా అలాంటి క్యారెక్టర్స్ ఎవరు చేయలేదండి మాలో. ఫ్యాక్ట్ అయితే ఓన్లీ కామెడీయే కాదండి, ఆర్టిస్ట్ అండి ఆయన. అన్డౌటెడ్ అండి, నో క్వశ్చన్స్ దే. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ మనం పోటీలో అసలు బరిలోనే ఎక్కడ లేవు. అయ్యా మీరు ముందే చెప్పేశారు మాకు దట్ ఈ సెలబ్రిటీలు, ఈ లెజెండ్లు గొడవలు వద్దు, తీసుకురావద్దు అని. కానీ పిత్తలాటకం పెట్టింది మీరే. కృష్ణుడిలాగా మధ్యలో చూసి నవ్వేసుకుంటా కూర్చుంటారు. అసలు పెట్టింది ఆయనేనండి అక్కడ. ఓకే, సో ఈసారి నెక్స్ట్ సాంగ్ రిలీజ్ చేయడానికి, గెస్ట్ని పిక్ చేయడానికి కెన్ ఐ హ్యావ్ దిస్ బాస్ చిట్టీలు ఆడుకుందాం. స్టేజ్ మీదకి వస్తారా? మా ఆడుకుందాం రా. సుశాంత్ గారు ఉన్నారు. లెట్ మీ టేక్ దిస్ హ్యాండ్సమ్ సుశాంత్ గారు ఆన్ టు ద స్టేజ్.